అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో మా కుటుంబం ఉంటుందంటూ కూడా గురునాథ్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు. 10 సంవత్సరాలు రాజకీయంగా దూరంగా ఉన్న ప్రజలు మా కుటుంబం వెంటే ఉన్నారు. నూతన ఏడాదిలో కీలక నిర్ణయం తీసుకుంటానంటూ గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తామంటూ గురునాథ్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. ఈ నూతన సంవత్సరంలో మన ప్రజలు అందరూ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మేము 10 ఏళ్ళు రాజకీయంగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఈరోజు అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరే గమనిస్తున్నారు, ఉదయం 7 గంటల నుంచి మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది మా అన్నగారు చేసినటువంటి నారాయణ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా ఉంటూ మరి పట్టణానికి చేసినటువంటి అభివృద్ధిలో భాగంగానే ఈరోజు నగర ప్రజలు మమ్మల్ని, మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు. మరి మేము 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడమే దీనికి ఉదాహరణ. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాలు పంచుకుంటాం. ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం. ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ మరి గత పాలన తీసుకురావడానికి మా వంతు కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం నుంచి పోటీ ఉంటుంది. రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల యొక్క ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. మరి అటువంటి వారికి సేవ చేయడమే మాకు ఆ భగవంతుడు కల్పించినటువంటి ఆశీర్వాదం అనుకుంటాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఈ న్యూ ఇయర్ లో కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను అనంతపురం జిల్లాలోనే కాకుండా పెద్ద ఎత్తున రాయలసీమలో బిఎన్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అన్నిటికంటే ప్రధానంగా చెప్పాలంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబం రాయలసీమలో అనంతపురం జిల్లాలో బి నారాయణ రెడ్డి కుటుంబం ఒకటిగా కూడా చెప్పవచ్చు. దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం నియోజకవర్గం నుంచి కూడా బి నారాయణ రెడ్డి అప్పట్లో ఏదైతే గురునాథ్ రెడ్డి ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, వాళ్ళన్న రాజకీయాలు నిర్వహిస్తూ వచ్చారు. టికెట్ వాళ్ళ ఇంటికి వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా అప్పట్లో గురునాథ్ రెడ్డికి వాళ్ళ కుటుంబంకి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే బిఎన్ఆర్ ఆయన మృతి చెందినటువంటి తర్వాత అదే కుటుంబానికి గురునాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించిన తర్వాత ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలో రాష్ట్రంలో గురునాథ్ రెడ్డి కూడా ఒకరు. కాబట్టి ఇక వాళ్ళ కుటుంబమే మరోమారు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కంటిన్యూగా ఉంటుంది అనేటువంటి విధంగానే ప్రజలు చాలా వ్యాప్తంగా భావించారు. అయితే జరిగినటువంటి పరిణామాలు ఏమయ్యాయో కానీ మొత్తం పైన గురునాథ్ రెడ్డికి టికెట్ దక్కలేదు. అయితే అప్పటి నుంచి కూడా గురునాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగానే వైఎస్ఆర్ పార్టీ పట్ల కొంత అభిమానంగా ఉన్నప్పటికీ అదే టికెట్ రాని పక్షంలో, టికెట్ రాకపోవడం మాత్రం వాళ్ళు పూర్తిగా నిరుత్సాహంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఎవరు ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చినప్పటికి కూడా గత ఎన్నికల్లో కూడా టికెట్ గురునాథ్ రెడ్డి ఆశించారు. అయితే రాలేదు. అప్పట్లో అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చారు. ఇలాంటి నేపథ్యం దాదాపుగా 10 సంవత్సరాలుగా రాజకీయంగా అంటే ఎమ్మెల్యే రాజకీయంగా కొంత ఉన్నప్పటికీ వాళ్ళు పూర్తి స్థాయిలో యాక్ట్ చేయలేదనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మేము మళ్ళీ రీ ఎంట్రీ అవుతామనేటువంటి విధంగా కూడా గురునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గురునాథ్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే క్రియాశీలక రాజకీయంగా ఆయన ఉండడం లేదు. కేవలం ఆయన సోదరుడు మాత్రం ఎర్రస్వామిరెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వాళ్ళ అభిమానులకు బాగా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము 10 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి దూరంగా కొంత ఉన్నప్పటికీ ఈసారి మాత్రం క్రియాశీలక రాజకీయాలు
నిర్వహిస్తాము. త్వరలో రాబోయే ఎన్నికల్లో ఏవైతే ఎన్నికలు జరగబోతాయో అప్పట్లో మాత్రం ఖచ్చితంగా మా కుటుంబం పోటీ చేస్తుంది, పోటీలో ఉంటుంది అనేటువంటి విధంగా కూడా గురునాథ్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కొంత నిరుత్సాహంగా వాళ్ళు వ్యవహరిస్తున్నప్పటికీ ఈసారైనా కానీ మా పైన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఎంతో కొంత మాకు టికెట్ కేటాయిస్తారా అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఆశల పల్లికలో ఉన్నారు. మరి అనంతపురం నియోజకవర్గం నుంచి వాళ్ళు పోటీలో ఉంటారు. ఎందుకంటే దాదాపుగా 2-3 నియోజకవర్గాల వైపు వాళ్ళ దృష్టి ఉంది. వాళ్ళ సొంత ప్రాంతం రాయదుర్గం నియోజకవర్గం అయినప్పటికీ అనేక సంవత్సరాలుగా దాదాపుగా 30 సంవత్సరాలుగా అనంతపురం నగరంలోనే వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పట్లో బి నారాయణ రెడ్డి ఎవరైతే గురునాథ్ రెడ్డి ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వాళ్ళన్న నారాయణ రెడ్డి రాజకీయాలు నిర్వహిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అదే విధంగానే రాజశేఖర రెడ్డికి అండగా ఉన్నటువంటి నేతల్లో ప్రధానంగా బిఎన్ఆర్. ఎందుకంటే అంకిత భావంతో రాజశేఖర రెడ్డికి ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఏ వర్గంలో, ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా గ్రూప్ రాజకీయాలు అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా అవి శాంతించినటువంటి పరిస్థితి. అప్పట్లో చెన్నారెడ్డి వర్గంగాను, అదే విధంగానే కొట్ట విజయభాస్కర్ రెడ్డి వర్గంగాను, రాజశేఖర రెడ్డి వర్గంగాను ఇలాంటి వర్గాలు ఉన్నప్పటికీ బి నారాయణ రెడ్డి మాత్రము అప్పట్లో రాజశేఖర రెడ్డి వెంటే నడిచారు, మంచి కానీ చెడు కానీ అనేటువంటి విధంగా. సో ఈ నేపథ్యంలోనే అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి కూడా అప్పట్లో బి నారాయణ రెడ్డి కుటుంబానికే టికెట్ వచ్చేటువంటి విధంగా రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి అండగా నిలిచినటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి పరిణామంలో ఆయన మృతి చెందడము, తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టడము, అదేవిధంగానే గురునాథ్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచి అదేవిధంగా రిజైన్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం, ఇలాంటివన్నీ జరిగినప్పటికీ ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి మాత్రం వాళ్ళ ఇంటికి టికెట్ మాత్రం దూరమైనటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా కొంత ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీలోకి పోయినప్పటికీ వాళ్ళకి అక్కడ పట్టు ఏమాత్రం దొరకనటువంటి పరిస్థితి. అయితే బ్యాక్ టు పేవ్లెన్ అనేటువంటి విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చారు కానీ అనంతపురం నగరంలో కూడా చెప్పాలంటే బిఎన్ఆర్ కుటుంబము, అదేవిధంగానే గురునాథ్ రెడ్డి, అదేవిధంగానే ఎర్స్వామి రెడ్డి వీళ్ళ కుటుంబము ప్రజలతో అంటగాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ఈసారి గత ఎన్నికల్లో కూడా అంతకు ముందు కూడా అనంతపురం మాజీ ఎంపీ, అదేవిధంగానే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు గెలుపొందారు. అయితే ఒకవైపు చూస్తే అటు బి నారాయణ రెడ్డి కుటుంబానికి, అదేవిధంగానే అనంత వెంకటరామరెడ్డితో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత ప్రాబల్యం కోసం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు. సో వాళ్ళతో కూడా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి యొక్క మనసును అనంత వెంకటరామరెడ్డి గెలవగలిగారు, సీటు సాధించారు, గెలిచారు. అయితే గత ఎన్నికల్లో కూడా మళ్ళీ అనంత వెంకటరామరెడ్డికి టికెట్ కేటాయించినప్పుడు గడిచిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దగ్గుపాటి ప్రసాద్ గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇలాంటి నేపథ్యంలో మరోవైపు బిఎన్ఆర్ కుటుంబానికి ప్రధానంగా గురునాథ్ రెడ్డి వీళ్ళు గత ఎన్నికల్లో అనంత వెంకటరామరెడ్డికి పూర్తిగా సహాయ సహకారాలు అందించలేదు, ఆయన గెలుపు కోసం కృషి చేయలేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు దగ్గుపాటి ప్రసాద్ కు కూడా కొంత బలంగా దగ్గుపాటి ప్రసాద్ కోసం కూడా అతని అంతర్వర్గం పనిచేసింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డితో మరి ఏ విధంగా వాళ్ళు సఖ్యతగా ఉండగలుగుతారు, మరి పార్టీ వారి టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి ఏ కోణంలో జగన్మోహన్ రెడ్డితో దగ్గర అవుతారు, ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి ఇప్పటికే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు సమన్వయకర్తగా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గురునాథ్ రెడ్డి మేము ఖచ్చితంగా ఉంటాము, రాజకీయాల్లో ఈసారి మా కుటుంబం నిలుస్తుంది, ఖచ్చితంగా ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలు నిర్వహిస్తాము అనేటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన గతంలో కూడా కొన్ని రకాలైనటువంటి విమర్శలు వచ్చే మరోమారు ఆయన ఆ పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి
ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే మరి వైసీపీ పార్టీ నుంచినే పోటీ చేస్తారా లేకపోతే మరో పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తారా అనేటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. మొత్తం పైన కూటమి ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేశారు. ఎందుకంటే కూటమి పాలన ఎలా ఉందో అందరూ చూస్తున్నాము, ఆ గత పాలన ఎలా ఉందో కూడా అందరూ చూసామనేటువంటి విధంగా కూడా ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించే పరిస్థితి ఉందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాసు. ఇక గురునాథ్ రెడ్డి రాజకీయాల్లో ఇప్పటివరకు 10 సంవత్సరాలు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం మా కుటుంబం ఉందంటూ కూడా గురునాథ్ రెడ్డి మాట్లాడటం, ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు, ప్రజల్లో ఆదరణ అదే విధంగా ఉంది, మరలా కూడా తాను పోటీ చేయనున్నట్లుగా కూడా నూతన ఏడాదిలో కీలక నిర్ణయం తీసుకున్నానంటూ కూడా వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తానంటూ ఆయన స్పష్టం చేశారు. కాకపోతే మరలా కూడా తిరిగి వైఎస్ఆర్సీపీకి దగ్గర అవుతారా లేకపోతే ఇంకేదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం చూడాలి. ఈ నూతన సంవత్సరంలో మన ప్రజలు అందరూ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మేము 10 ఏళ్ళు రాజకీయంగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఈరోజు అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మీరే గమనిస్తున్నారు, ఉదయం 7 గంటల నుంచి మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది మా అన్నగారు చేసినటువంటి నారాయణ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా ఉంటూ మరి ఈ పట్టణానికి చేసినటువంటి అభివృద్ధిలో భాగంగానే ఈరోజు నగర ప్రజలు మమ్మల్ని, మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు. మరి మేము 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడమే దీనికి ఉదాహరణ. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాలు పంచుకుంటాం, ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం, ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ మరి గత పాలన తీసుకురావడానికి మా వంతు కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం నుంచి పోటీ ఉంటుంది, రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుంది.